నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. నయనాలే బహిరంతర ప్రపంచ నయనాలు. 1000 కళ్ళు ఇంద్రుడికి శాపం. త్రినేత్రుడైన శివుడు జగదీశ్వరుడు. భక్త కన్నప్ప భగవంతుడి కోసం నేత్రదానం చేసిన తొలి భక్తుడు. తన పాప ప్రక్షాళనార్థం భగవంతుని సన్నిధానంలో తన నయనాలను బలిపెట్టుకుని జీవ సమాధి నొందిన ఓ భక్తుని పేర ఈశ్వరుడు శ్రీ నయనాలప్పగా ఓంకారేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న పవిత్ర క్షేత్రమే శ్రీ నయనాలప్ప క్షేత్రం. కర్నూలు జిల్లాలో నేటికి ప్రసిద్ధమై వెలుగొందుతున్న ఆ క్షేత్ర విశేషాలను ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో దర్శించుకుందాం రండి. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల నుండి జమ్మలమడుగు వెళ్లే మార్గంలో అక్కంపల్లె గ్రామ సమీపంలో ప్రకృతి సౌందర్య సంభరితమైన కొండ ప్రాంతంలో అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచినదే శ్రీ నయనాలప్ప క్షేత్రం. ఇక్కడ ఆలయంలో స్వామి శ్రీ ఓంకారేశ్వరునిగా లింగ రూపంలో పూజలు అభిషేకాలు అందుకుంటున్నాడు. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల నుండి జమ్మలమడుగు వెళ్లే మార్గంలో అక్కంపల్లె గ్రామ సమీపంలో ప్రకృతి సౌందర్య సంభరితమైన కొండ ప్రాంతంలో అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచినదే శ్రీ నయనాలప్ప క్షేత్రం. ఇక్కడ ఆలయంలో స్వామి శ్రీ ఓంకారేశ్వరునిగా లింగ రూపంలో పూజలు అభిషేకాలు అందుకుంటున్నాడు. ఆలయ స్వాగత ద్వారం ధవళవర్ణ శోభితంగా ప్రధాన మార్గం పక్కగా కానవస్తుంది. ద్వారం పైభాగం నడుమ నందిపై శివపార్వతులు ఆసీనులై కానవస్తారు. జటాజూటధారి అయిన శివుడు త్రిశూలంతో అభయవరద హస్తాలతో పార్వతీమాతతో సహా కానవస్తాడు. స్వాగత ద్వారం ఇరువైపులా వినాయకుడు కుమారస్వామి పైభాగాలలోనే కొలువైన రూపు కాంచగలం. ఈ ఆలయాన్ని చెన్నబసప్ప అనే భక్తుడు నిర్మించినట్లు చెబుతారు. శ్రీ ఓంకారేశ్వర స్వామి నయనాలప్ప క్షేత్రంగా ప్రసిద్ధమైన ఆలయంలో స్వామి సందర్శనార్థం చుట్టుపక్కల అనేక జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. సుమారు 4 ఎకరాలకు పైగా స్థలంలో ఆలయం వర్ణశోభిత గోపురంతో, గోపురంపై వివిధ మూర్తులతో, అలాగే పైభాగాన కుమారస్వామి వినాయకుడితో గోచరిస్తుంది. రాతి ప్రతిమలు, శిథిలపు గోడలు, కొండరాతి ఆలయ ప్రాంగణం ఆలయ ప్రాచీనతకు, పురా వైశిష్ట్యానికి తార్కాణం. సాలాహారం కట్టడంపై సింహం బొమ్మతల దిగువగా శివ పార్వతీమూర్తులు, శివుని కుడి అంకంపై వినాయకుడు కూర్చుని ఉన్న విగ్రహాలు కానవస్తాయి. ఆలయ ద్వారం పైభాగాన ప్రాకారానికి దేవతామూర్తులున్నాయి. ఇక్కడ స్వామి శ్రీ ఓంకారేశ్వర స్వామిగా నయనాలప్ప క్షేత్రంగా ప్రసిద్ధిగాంచడానికి లింగాయతుడైన శివభక్తుడు చెన్నబసప్ప కథ కారణమని చెబుతారు. అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశుడై కుటుంబ సమేతుడై నిలిచిన చెన్నబసప్పకు ఒక రాత్రి నిద్రలో ఓం అనే ప్రణవనాదం వినబడిందట.
భార్య శివాంబను లేపగా ఆమె కూడా ఆ నాదధ్వనులకు విస్మయపడిందట. అక్కడే శివాలయ నిర్మాణం చేయ సంకల్పం కలిగిన బసప్ప నిరంతర శివధ్యాన తత్పరుడై ఉండగా స్వామి స్వప్న సాక్షాత్కారమిచ్చి అక్కంపల్లె గ్రామస్తుల సహకారంతో దేవాలయం నిర్మించి తనను ఓంకారేశ్వరునిగా ప్రతిష్ఠించమని, ఇది మహాక్షేత్రమవుతుందని ఆదేశించాడట. గర్భాలయంలో 3 చుట్లతోటి పంచముఖ ఆదిశేషుని తొడుగుతో ఓంకారేశ్వర లింగం దర్శనమిస్తుంది. నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంక మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణ భూషిత. నంది కొమ్ముల మధ్య నుండి ఓంకారేశ్వర లింగాన్ని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు నిర్వహించుకుంటారు. దృఢమైన రాతి నంది మూపురంతో సహా గర్భాలయం ఎదురుగా కానవస్తుంది. వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానా నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాటవీన. ఇక్కడ ఆలయంలో గల విశేషం, స్వామివారికి క్రింద భూమిలో నేలగది ఉంది. నేలగదిలోని ఓంకారేశ్వరుని రాతిలింగం పానవట్టంతో సహా దర్శనమిస్తుంది. ఆలయం గర్భగుడికి సరిగా క్రిందగా భూమిలోనే గుహ నుంచి పై ఆలయంలోకి వచ్చేట్లుగా మెట్లు అమర్చబడ్డాయి. ఇక్కడ ఆలయంలో గల విశేషం, స్వామివారికి క్రింది భూమిలో నేలగది ఉంది. నేలగదిలోని ఓంకారేశ్వరుని రాతిలింగం పానవట్టంతో సహా దర్శనమిస్తుంది. ఆలయం గర్భగుడికి సరిగా క్రిందిగా భూమిలో నేల సహగా ఉన్న ఇక్కడి నుండి పై ఆలయంలోకి వచ్చేట్లుగా మెట్లు అమర్చబడ్డాయి. ఈ సోపానాల ద్వారా నేల గుహాలయంలో మునీశ్వర్ల తపోస్థలంగా ప్రశాంతంగాను పవిత్రంగాను భాసిస్తుంటుంది. దీనిపైనే శివాలయ నిర్మాణం జరిగింది. నేలగదిలోని స్వామికి కూడా హారతులు, అర్చనలు చేసి గర్భాలయంలోని ఓంకారేశ్వరుణ్ణి కొలుచుకోవడం చూడగలం. ఎడంవైపు తొండం తిరిగి ఉన్న వినాయకుని రాతి ప్రతిమనొకదానిని, అదేవిధంగా వరదహస్తంతో విశాల నేత్రాలతో పార్వతీమాత విగ్రహాన్ని దర్శించగలం. శివుని కంచుముఖంతో, దండలతో, తలపై శేషఫణిగా గల లింగానికి అర్చక స్వాములు హారతులిచ్చి భక్తులు కళ్ళకద్దుకునేందుకు చూపుతారు. గ్రామస్తులు కూడా బసప్ప పూనికను బలపరచగా తన ఎద్దులతో రాళ్లను కొండపైకి లాగించి నిర్మాణం చేయసాగాడట. నేల గుహ ముందు నిర్మించి దానిపై ఆలయ నిర్మాణం చేస్తున్న సమయంలో వీరు పగలు నిర్మించిన కట్టడం
రాత్రివేళ చక్కగా సరిదిద్ది నిర్మితమవుతూ రాసాగిందట. ఓ అర్ధరాత్రి శివాంబ శివాలయ నిర్మాణ ప్రాంతంలో అలికిడి కాగా లేచి కన్నులు తెరచి చూడగా సాక్షాత్తు పరమేశ్వరుడు శివగణాలతో నిర్మాణపు సర్దుబాటు చేస్తూ ఆలయ నిర్మాణం సాగించటం కనబడి విస్మితురాలైందట. విషయం తెలిసిన చెన్నప్ప భార్య అదృష్టానికి మురిసి తనకి స్వామి దర్శనం కాదేమోనని ముసలిగుండు అనే రాతి పర్వత ప్రాంతంలో తపస్సు చేశాడట. అప్పుడు అదృశ్యవాణిగా శివుడు దేవాలయం ప్రక్కనే విభూది పండ్ల గదిని ఒకటి ఏర్పరచమని, కాశీ క్షేత్రానికి పోయి గంగాజలం తెచ్చి తనను అభిషేకిస్తే దర్శనమిస్తానని పలికాడట. ఆలయ నిర్మాణం పూర్తి చేసి మునులను పండితులను రావించి ఓంకారేశ్వరుని పేర లింగాన్ని ప్రతిష్ఠ చేసి తన ఎద్దులతో విభూది పండ్లకు కావలసిన వస్తువులను బండ్లపై తెప్పించి ఆలయం ప్రక్క కొండ గుహలో భద్రపరిచాడట. ఇప్పటికీ విభూది పండ్ల గృహాన్ని ఇక్కడ మనం సందర్శించగలం. భార్యకు చెప్పి గంగా జలానికై కాశీకి వెళ్లిన చెన్నబసప్ప తన ఎద్దుల బండిపైనే ప్రయాణించి 18 ఏళ్లకు తిరిగి వచ్చాడట. బసప్ప వెళ్లే నాటికి 2 నెలల గర్భవతి అయిన శివాంబ కుమార్తెకు జన్మనిచ్చి శరణమ్మ పేరిట శివభక్తి తత్పరురాలుగా పెంచింది. తన గంత ఎద్దులతో కాశీ నుండి వచ్చిన బసప్పకు తల్లి అక్కంపల్లి వెళ్లడంతో మునులు చెప్పిన వార్త మేరకు సంతోషంతో తండ్రికెదురేగి అర్ఘ్యపాద్యములిచ్చిన శరణమ్మ ముమ్మూర్తుల భార్య పోలికతోనే కనపడగా ముసలి ముప్పుల ప్రాయమొచ్చెనా అని అడిగాడట. తాను అతని కుమార్తెనని ఆమె విన్నవించుకుందట. వాస్తవ విషయం గ్రహించిన బసప్ప ఓంకారేశ్వరుని చెంత తన పాప చింతనకు కూతురును భార్యగా చూసిన తన నయనాలే కారణమని, అటువంటి నయనాలు తనకు ఉండరాదని రాత ఘంటముతో కనుగుడ్లను పెరికి శివసన్నిధిని ఉంచి భార్యతో కుమార్తెతో అంధత్వ జీవితాన్ని భరించజాలక ఓంకారేశ్వరుని ధ్యానిస్తూ జీవ సమాధి చెందాడట. చెన్నప్ప ఎద్దులు కూడా మృతి చెందాయట. తన నయనాలు పెరికి శివార్పణం చేసిన కారణాన ఈ క్షేత్రానికి నయనాలప్ప క్షేత్రం అనే పేరు వచ్చింది. కృష్ణా, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, ఖమ్మం, కడప, ఒంగోలు, నల్గొండ జిల్లాల నుంచి తరలివచ్చే భక్తులతో కార్తీక మాసం తిరునాళోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. నోములు కొత్తగా నోచుకునే స్త్రీలు కార్తీకం 3, 5 సోమవారాల్లో ఇక్కడ ఓంకారేశ్వరునికి అభిషేకం చేసి అన్నదానంలో పాలు పంచుకుంటారు. చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం క్షిప్రద. స్వామి కరుణతో సంతాన భాగ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. చంద్రశేఖరమాశయే మమ కిం కరిష్యతి వయ్యమః. దేవాలయం తూర్పున వేప చెట్టు కింద ఎద్దుల సమాధి బొమ్మల పక్కనే చెన్నబసప్ప జీవ సమాధి స్థలం ఉంది. శోభితం భాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేభరం భవనాశనం భవమవ్యయం. చంద్రశేఖర 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 రక్షమాం. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోవరం దేవ సింధు తరంగ సీకర సిక్త శుభ్ర జటాధరం. చంద్రశేఖర 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 పాహి మాం. కాశీ తర్వాత అత్యంత విశిష్టంగా చెప్పబడే విభూది పండ్ల దర్శనం ఈ క్షేత్ర విశేషం. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకుని అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు.
ఆ విశేషాలేంటో పరిశీలించండి. ఆలయ ప్రాంగణంలో విభూతి పండ్ల గది ఒక విశేష ఆకర్షణ. ఆవు పేడ పాలతో శివాంబ విభూతి పండ్లను ఇక్కడ తయారు చేసేదని చెప్పుకుంటారు. ఇక నాగదేవతామూర్తి స్తంభం చాలా ఎత్తున కానవస్తుంది. వివిధ నాగప్రతిమల ఎత్తైన రాతి ఫలకాలు చూడగలం. ధ్వజస్తంభం నాగరాతి ప్రతిమను ఆనుకుని వేప చెట్టు సామీప్యంలో ఉంది. అలాగే కొండవైపుగా గల దేవరగన్నేరు చెట్టుకు ముత్తైదువులు, ముఖ్యంగా సంతాన భాగ్యాభిలాషులైన స్త్రీలు పసుపు కుంకుమతో పూజలు చేసి ముడుపు బట్ట కడితే ఆశించిన సంతానం కలుగుతుందని విశ్వసించి చెట్టుకు ముడుపులు కడుతుంటారు. ఇక్కడనే నవగ్రహ మంటపం కూడా ఉంది. ఆలయ ముందు భాగాన ఎడమ వైపుగా గల నవగ్రహాలకు భక్తులు గ్రహదోష నివారణార్థం పూజలు చేస్తారు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ. పవిత్ర తులసి వృక్షం తులసి కోటలో కానవస్తుంది. ఆలయ ప్రాచీనతకు దర్పణంగా శాలివాహన శకం నాటి ఒక రాతి శిలాశాసనం కూడా కనబడుతుంది. భూదేవి మత్స్యావతారమూర్తి కొండరాతిపై వెలిసి కనబడడం ఈ క్షేత్ర విశిష్టతలలో మరొకటి. లతలతో అలంకృతమైన ద్వారాలు, శృంగి భృంగి ద్వారపాలకులతో గోపాలకుడైన వేణుధరుడు, కృష్ణుని పాలరాతి ప్రతిమతో ఇక్కడే బ్రహ్మానందాశ్రమం ఉంది. జమ్మలమడుగు చిన్న కొమ్మెర్లవాసి నిర్మించిన ఈ ఆశ్రమం శివాలయంతో పాటుగా బ్రహ్మానందాశ్రమంగా పేరొంది నేటికి ప్రజాహిత కార్యక్రమాలతో యాగాది క్రతువులతో ప్రాచుర్యం చెందింది. కార్తీక పుణ్యమికి ఆశ్రమంలో భక్తి ఉత్సవం జరుగుతుంది. 1956లో చిదానందపురి స్వామి బ్రహ్మభూతిగా 2008 మార్చి 26 వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అనుష్ఠానాలతో ఆశ్రమ ధర్మ నిర్వహణ చేసి సమాధి చెందారు. ఆ ఓంకారేశ్వర స్వామి అనుగ్రహ నేత్ర వీక్షణాలతో భక్తులందరి జీవితాలు ఆనందప్రదాయకాలు కావాలని ఆకాంక్షిస్తూ మరో ఆలయ సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.